ఎముకలు బలంగా ఉండాలంటే మన ఒంట్లో తగినంత కాల్షియం ఉండాలి. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనం అవడమే కాదు, ఆస్టియోపోరోసిస్ వంటి జబ్బులు వచ్చి పడతాయి. దీంతో చిన్న చిన్న దెబ్బలు, కుదుపులకే ఎముకలు విరిగిపోతుంటాయి. ఈ విపత్తుల్ని నివారించుకోవడానికి, ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవడానికి మన ఆహారంలో కాల్షియం పోషకం తగినంత ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలకు, స్త్రీలకు కౌమారం, యవ్వనం, మెనోపాజ్, వృద్ధాప్యం ఇలా అన్ని దశల్లోనూ కాల్షియం అవసరం చాలా ఉంటుంది. తగినంత కాల్షియం కోసం రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి చేవగా ఉన్న కర్రను విరవడానికి బాగా కష్టపడాలి. అదే ఎండిపోయిన కర్ర అయితే ఇలా పుటుక్కున విరిచి అలా అవతలకు పారేస్తాం. మన ఎముకలు అంతే, గట్టిగా ఉన్నప్పుడే బావుంటాయి, ఏ సమస్య ఉండదు. కాని పెళుసుబారితే, గుల్లగా మారితే చిన్న చిన్న దెబ్బలకు సైతం పుటుక్కున విరిగిపోతాయి. ఎముకలు దృఢంగా తయారవడానికి కాల్షియం అనే పోషకం చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, రక్తనాళాల పనితీరుకు, హార్మోన్లు, ఎంజైముల ఉత్పత్తికి, నాడీ కణాలు, మెదడు మధ్య సమాచార మార్పిడికి, వీటన్నింటికీ శరీరంలో కాల్షియం నిల్వలు సమృద్ధిగా ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన ఈ పోషకం ఎక్కువగా పాలు, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. చిన్న వయసు నుంచే ప్రతినిత్యం గ్లాసెడు పాలను తాగడాన్ని అలవాటుగా మార్చుకుంటే మన ఒంట్లో కాల్షియం కొరత లేకుండా చూసుకోవచ్చు. ఇంకా పాలిష్ పట్టని ధాన్యాలు, పాలకూర, టమోటా, సోయాబీన్స్లో కూడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. రోజువారీ ఆహారంలో వీటినొక భాగంగా చేసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు కొంతమందికి సరిపడవు. ఇలాంటప్పుడు శరీరంలో కాల్షియం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే కాఫీ, టీలను ఎక్కువగా తాగే అలవాటున్నప్పుడు మన శరీరానికి కాల్షియంను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి కాఫీ, టీలను బాగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని చక్కగా నివారించుకోవచ్చు.